సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, వైటమిన్ ఏ యొక్క యూజెస్ చెప్తానని. సో ఇప్పుడు చెప్తానండి. ఈ వైటమిన్ ఏ అనేది మనం ఎక్కువగా చిన్నపిల్లలకి ఇస్తామండి. ఎందుకు అంటే వైటమిన్ ఏ అనేది మన ఐకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వైటమిన్ ఏ అనేది మన బాడీలో తగ్గింది అంటే అది బ్లైండ్నెస్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయండి. వైటమిన్ ఏ వల్ల మనకి మన బాడీలో వైటమిన్ ఏ అనేది తగ్గింది అని అంటే బ్లైండ్నెస్ అనేది ఈజీగా వస్తుంది. అది చిన్నపిల్లల్లో అయితే చాలా ఎక్కువ అండి. అందుకనేసి మనం ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి మనం ఎక్కువగా ఆకుకూరలు తినండి అని చెప్తాం. ఆకుకూరల్లో వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఈ వైటమిన్ ఏ అనేది ఆకుకూరలోనే కాదు, ఇప్పుడు మనకి హెల్త్ సెంటర్స్లో అంతా కూడా డ్రాప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. ఇది మనం పిల్లలకి 9 మంత్స్ ఉన్నప్పటి నుంచి మనం ఇవ్వచ్చు అనమాట. సర్టన్ గ్యాప్ చేంజ్ ఇచ్చి, అది కూడా వాళ్ళ ఏజ్ వాళ్ళ వెయిట్ని బట్టి డాక్టర్స్ ఇంత డోస్ ఇవ్వాలి అనేది మనకి చెప్తారనమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్నది మీరు చూడొచ్చు. ఇది గవర్నమెంట్ సప్లై అండి. ఇది బయట దొరకదు. బయట అదర్ హాస్పిటల్స్లో ప్రైవేట్లో కూడా దొరుకుతాయి, కానీ గవర్నమెంట్లో అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో మీకు దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్స్కి బుధవారము అండ్ శనివారము వ్యాక్సిన్ డే అండి, వ్యాక్సిన్స్ వేస్తారు. సో ఆ టైంలో మీ పిల్లల్ని హెల్త్ సెంటర్స్ దగ్గరికి కన్నా తీసుకొని పోతే ఈ వైటమిన్ ఏ డ్రాప్స్ అనేది ఫ్రీగా వేస్తారు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీకు ఫ్రీగా వేస్తారనమాట. ఎలాంటి అమౌంట్ అనేది తీసుకోరు. ఈ వైటమిన్ ఏ అనేది మనకి ఏమేమి యూజ్ ఉంటాయి అనేది నేను చెప్తానండి. నైట్ బ్లైండ్నెస్ని ప్రివెంట్ చేస్తుంది, అండ్ ఐ అనేది హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, అండ్ మన బాడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గుడ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మెయిన్గా మీజిల్స్ వచ్చినప్పుడు, మీజిల్స్ అంటే గవద బిళ్ళలు అంటారు కదా, అది వచ్చినప్పుడు మనకి వేస్తారండి. ఇదేమి ఇంజెక్షన్స్ కాదండి, సో భయపడడానికి కూడా